నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లేక కళ్యాణమో ఎక్కడయ్యా మా అవసరం ఎప్పుడయ్యా లేక కళ్యాణమో ఎక్కడయ్యా మా అవసరం నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాదు నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాదు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయుడా పరివేదను ప్రతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ మధురం పరలోక సౌందర్య తేజోమయుడా పరివేదలో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా गारंटी नहीं है यीशु प्रभु का गारंटी है ये सही देव है ये बहुत जानने सो देव है ये बहुत अच्छा है देव यीशु प्रभु अकेला है आपके वास्ते मरण में से खेलचा आपके और उसका खून पूरा दे दिया आपके वास्ते आप उसका खून में अपन को लिया आपको खून में अपन को लिया आप लोग एक दिन भी एक रात में अंधेरे में है तो पैसे में है तो लक्ष्य से भी काम नहीं देता वह यीशु प्रभु का बाबा काम देता तुम सही देव ये तुम्हारा ये गांव में है ये अंगेड़ी में आए ये तुम देख रहे तो तुम्हारा पेट नहीं ले रहे तो भी तुम यीशु प्रभु तुम्हारा दिल में ना लिए तो बहुत अच्छा है तुम्हारा तुम्हारा कारोबार पूरा जाता यीशु की सुना मामला तुम यीशु प्रभु कुरान है ये यीशु प्रभु कुरान है आपके वास्ते जान दिया आपके वास्ते जान दिया आपके वास्ते मरण नीचे गेल दिया आपके वास्ते सिलवा उठा आपके पाप के वास्ते अपन करे सो पाप अपन करे सो पाप अपन चाले सो करे सो खाए सो फिरे सो बातें करे सो दुनिया से क्या करेगी सही देव को अपन झूठे नहीं समझना वो आपके वास्ते भी अपन को जान दिया आपको बेटा नहीं देता पैसे नहीं आता रुपया नहीं आता घर नहीं आता बाहर नहीं आता यीशु प्रभु आता यीशु प्रभु दिल में रहता सोते रहता देखते रहता खाते रहता जोर से रहते रहता बेटी से रहते भी रहता वो बहुत अच्छा देव है यीशु प्रभु एक गुस्सा नहीं है यीशु की सुना मामला तुम సమస్త మానవాళిని దేవుని రాజ్యంలోకి తీసుకురావాలని పరిశుద్ధమైన జీవితాన్ని వచ్చాడు ఆయన యేసు పాపల రక్షకుడు యేసు క్రీస్తు ఈ లోకానికి దైవం కావచ్చు నీకు ధనం లేకపోవచ్చు ఐశ్వర్యం లేకపోవచ్చు మీ దగ్గర ఒకటి ఉన్నది ఏంటంటే ఈ ప్రాంతానికి ఒక ఎన్నిక వచ్చేటువంటి ఎందుకో తెలుసా మీకోసమే ఆయన మీ దగ్గర ఓటు అనేది ఉంటుంది నీకోసం అందరూ వచ్చారు నీకోసం అందరూ వచ్చారు
నీకోసం ముఖ్యమంత్రి రావాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఓటర్ని, నువ్వు సిటిజన్, ఈ దేశ పౌరులు. అయితే ప్రియ సోదరులారా, నువ్వు దేశ పౌరులు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు అయ్యో నా కోసం ఎక్కువ ఇచ్చారు కాదు. వాళ్ళు నీ కోసం వచ్చారు. నేను ఎంత వాళ్ళు